విశాఖపట్నం 22వ వార్డులో ఈరోజు ప్రజలు ఎన్నోసార్లు కంప్లైంట్ చేసిన అధికారుల నిర్లక్ష్యం, నాయకుల నిర్లక్ష్యం వల్ల ఈరోజు డ్రైనేజ్ వాటర్ తాగాల్సి వస్తుంది. ఈరోజు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే కాలనీలు డ్రైనేజ్ వాటర్ రెండు కలిపేసి వస్తున్నా. ఎన్నిసార్లు కంప్లైంట్ చేస్తున్నా ఇప్పుడు స్టిల్ 20 రోజులు బట్టి వాళ్ళు ఇబ్బంది పడుతున్నా. ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా సచివాలయం వల్ల అవనమండి ఎవరైనా ఇక్కడ అధికారులు ఎవరు నిర్లక్ష్యం ఉండడం వల్ల వాళ్ళు ఇంకా స్టిల్ వాటర్ తాగడం చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే అమ్మ ఒక్క నిమిషం, మీకు ఈరోజు ఏం జరిగిందమ్మా కొంచెం చెప్పండి ఒకసారి, ఏం ప్రాబ్లం ఏంటో. డ్రైనేజ్ వాటర్ మంచినీళ్ళు కొలైలో స్మెల్ వస్తుందండి. దానివల్ల మరి మేము ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా తాగుతున్నారు, కలవట్లేదు అని చెప్తున్నారు. ఆ వాటర్ ఇక్కడ ప్రాబ్లం లేదనేస్తున్నారు. మరి ఎక్కడ ప్రాబ్లం ఉందో కూడా ప్రాబ్లం ఉందో మరి మాకు సాల్వ్ చేయాలి కదా. ఇక్కడ లేదన్నారు, పని ఎక్కడ ఉందో సాల్వ్ చేయాలి. ఇప్పుడు వాటర్ అయితే మాత్రం కలిపోతుంది, వాటర్ వస్తుంది. టెస్టింగ్ కూడా చేశారు, ఎక్కడనేది ఆరితే తెలియట్లేదు. మరి ఇప్పుడు మీరు రోజు వాటర్ ఏ విధంగా మోటార్ వాటర్ ఏం తాగుతున్నారు? అయితే ఇది మీరు కంప్లైంట్ అయితే చేశారు, ఎన్నిసార్లు చేసి ఉంటారు? 4 times 5 times చేసి ఉంటాం. రమేష్ కాలేజ్ ఆయనకి అయితే డైలీ చెప్తాం. వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా ఇక్కడ ఏ ప్రాబ్లం లేదని చెప్పడం జరుగుతుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు డ్రైనేజ్ వాటర్ అనేది కలిసిపోయి తాగడం వల్ల వాళ్ళకి ఇబ్బంది పడడం వల్ల వాళ్ళు వేరే దగ్గరికి వెళ్ళి నీళ్ళు పట్టుకోవాల్సి వస్తుందంట. అయితే ఇది కేవలం అధికారుల నిర్లక్ష్యం. ఇక్కడ నాయకులు ఎలాగా నడుస్తున్నారో అధికారులు కూడా అలాగే నడుస్తున్నారు. ఈ స్టిల్ ఈ రోజుకి 4-5 సంవత్సరాలు బట్టి నడుస్తుందండి. ఏ ఒక్కరు పట్టించుకోవట్లేదు. దానికి వెంటనే మన కమిషనర్ గారు వెంటనే దీనికి రెస్పాండ్ అయ్యి వీళ్ళ ప్రాబ్లమ్ని క్లియర్ చేస్తారని కోరుకుంటున్నాను.